హలో ఆల్! సండే వచ్చేసింది. ఏం స్పెషల్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించే పని లేకుండా నేనే ఈరోజు వీడియోలో రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి ముద్ద నాటుకోడితో తింటే సూపర్‌గా ఉంటుందండి. ఒకవేళ నాటుకోడి లేదు, దొరకలేదు అనుకుంటే గనక చికెన్ గానీ, మటన్ గానీ చేసుకొని రాగి ముద్దతో ట్రై చేయొచ్చు. అలాగే వెజిటేరియన్స్ విషయానికొస్తే సాంబార్, ఆలుగడ్డ ఫ్రై చేసుకొని రాగి ముద్దతో తినండి. ఇంకా సూపర్ అనుకోండి. సరే, ఇప్పుడైతే రాగి ముద్ద ఎలా చేయాలో చూద్దాము. మొదట బియ్యం ఒక కప్పు తీసుకోవాలి. నేను చేసే క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది. కాబట్టి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్‌ని చక్కగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. పెద్ద గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే రాగి ముద్ద కలపడానికి ఈజీగా ఉంటుంది. సో, పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక కప్పుకి 7 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా! అదే కప్పుతో 7 కప్పుల నీళ్లు తీసుకోవాలి. అంటే 1:7 రేషియో అనమాట. అలా లెక్క చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ నీటిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా నీళ్లున్నాయి కదండీ! సో, ఇది మనకి రాగి పిండి ఉడకడానికి యూజ్ అవుతుందనమాట. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. కావాలంటే కొంచెం బియ్యం తగ్గించి రాగి పిండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి అయితే టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రాగి పిండిని ఉడికిన అన్నం పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు కదపకుండా అలా ఉండనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఉంచడం వల్ల రాగి పిండి చక్కగా మగ్గుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో అన్నం, రాగి పిండి చక్కగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. కానీ నెయ్యి వేయడం వల్ల రాగి ముద్ద చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రాగి ముద్దని ఇంకో బౌల్‌లోకి తీసుకొని మరీ వేడి మీద కాకుండా కొంచెం వేడి పొగలు తగ్గాక చేతితో ముద్దలుగా చేసుకోవాలి. నేనైతే హాట్ బాక్స్‌లో పెట్టి లంచ్ తినే టైంలో ముద్దలుగా చేశాను. ముద్దలు చేసుకునేటప్పుడు చేతిని నీళ్ళతో తడుపుకొని ముద్దలు చేస్తే ఈజీగా ముద్ద కట్టొచ్చు. నేనైతే ఇలా మీడియం సైజులో 8 రాగి ముద్దలు చేశాను. ఈ క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది. మా ఇంట్లో మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళకి 2, 2 రాగి ముద్దలనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్లేట్‌లో సర్వ్ చేసుకొని రాగి ముద్ద విత్ నాటుకోడి టేస్ట్ చేసేద్దాం. ఆహా! టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మరియు ఇది సులభంగా జీర్ణమవుతుంది. సో, హెల్తీగా, ఈజీగా ఇంట్లో పిల్లలు, పెద్దలు చక్కగా తినేసేయొచ్చు. హెల్త్‌కి చాలా మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా రాగి ముద్ద చేసుకొని ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.